Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం కూటమి ప్రభుత్వంపై బగ్గుమన్న వామపక్ష పార్టీలు ఆగస్టు 28 ప్రతిజ్ఞ 2000వ సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తూ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను వృధా కానివ్వకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్లు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఇతర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని వామపక్ష పార్టీలు ప్రతిజ్ఞ చేస్తున్నాయి. వామపక్షాల ఆందోళన కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ ప్రజలపై 15,000 కోట్ల భారం మోపుతుందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టినప్పుడు వాటిని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారని వామపక్షాలు గుర్తు చేశాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టి మాట తప్పిందని వామపక్షాలు నిలదీస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడిని గద్దెదించిన వామపక్షాలు మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఆగస్టు 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా బషీర్బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అసూలు బాధిత అమరవీరులు 20 వద్ద సందర్భంగా ఈ నివాళ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ కార్యక్రమం పెడుతున్నాం. అందులో చేతులు ముందుకి పెట్టండి. కాంగ్రెస్ ఉద్యమ అమరవీరులారా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం రుణప్రాయంగా ప్రాణాలు అర్పించిన మీకు మా విప్లవ జోహార్లు. ఈ త్యాగాలను కానివ్వబోమని మీరు చూపిన సమరశీల బాటలు రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. కామ్రేడ్ రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి, జోహార్ కామ్రేడ్ రామకృష్ణ గారికి, జోహార్ కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ బాలస్వామి గారికి. పాకిస్తాన్ విద్యుత్ పోరాటంలో అసలు బాసిన అమరవీరుల ఆశయాలను, పాకిస్తాన్ విద్యుత్ పోరాటంలో అసలు బాసిన అమరవీరుల ఆశయాలను పోరాటం. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటం. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వర్తిల్లని వామపక్ష పార్టీల ఐక్యత. 2000 ఆగస్టు 22వ తారీఖున ఇదే చంద్రబాబు వ్యతిరేకంగా విద్యుత్ దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా బషీర్బాగ్లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అది కలపమంటే చంద్రబాబు ప్రభుత్వం ముగ్గురిని అమరవీరుల పుట్టలో ఒకటిని నిర్దాక్షిణంగా కాల్పులు జరిపింది. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సంవత్సర కాలంలో విద్యుత్ సమస్యలను తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే ఛార్జీలను, స్మార్ట్ మీటర్లను
వెంటనే బిగించేంత వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉన్నది, పవన్ కళ్యాణ్ పైన ఉన్నది. ఈ సభావేదిక ద్వారా తెలుస్తున్నా నా పేరు జీవని, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. మేము రాష్ట్రంలో సుపరిపాలన అందించినామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా సుపరిపాలన లేదు. వాస్తవంగా ఈ రోజు విద్యుత్ భారాలు పెద్ద ఎత్తున దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజల పైన భారాలు వేసి ఈ రోజు ప్రజల పైన భారాలు పరిపాలన చేస్తున్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా ఈ రోజు వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వము స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, మేము వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పినారు. కానీ ఈ రోజు అడుగుతా ఉన్నాం వామపక్ష పార్టీలుగా, ఈ రోజు మీరు అదే మాట మీద ఉన్నారా, ఈ రోజు మాట పెట్టినారా అని అడుగుతున్నాము. ఈ రోజు నిజంగా మాట మీద ఉంటే మీరు ఎక్కడ కూడా స్మార్ట్ మీటర్లు బిగించరాదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం మాట పెట్టింది, మడమ చెప్పింది, మడమ చెప్పి స్మార్ట్ మీటర్లను పెట్టి ఈ రోజు వేరే రూపాయలు కరెంటు భారాలు ప్రజల పైన, వ్యాపారస్తుల పైన, ప్రజలందరి పైన వేయడానికి పూనుకుంటుంది. ఇంతకంటే దుర్మార్గం ఈ రాష్ట్రంలో లేదు. అందుకని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చెప్పుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడిని అధికారంలో దించిన చరిత్ర వామపక్ష పార్టీది. కాబట్టి అది పునరావృతం కాకుండా చూసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము. ఇప్పటికైనా స్మార్ట్ మీటర్ వెనక్కి తీసుకుంటే సరే, లేకపోతే పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్లు తీసి మీ కరెంట్ ఆఫీస్ నుండి తీసుకొని వచ్చి వాపస్ ఇస్తాము. అందుకోసం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము ఆలోచన చేయాలా. మీరు చంద్రబాబు నాయుడు సన్నాయి లక్ష్యం నడుపుతున్నాడు, కరెంటు భారాలు వేయడం లేదు, స్మార్ట్ మీటర్లు ఎవరికి కూడా బిగించడం లేదని చెప్తున్నాడు, ప్రజలు ఒప్పించి బిగిస్తామని చెప్తున్నాడు. అది చాలా అన్యాయం. ఈ రోజు చాలా మంది దగ్గర వ్యాపారస్తుల దగ్గర పోతే ఈ రోజు 100 రూపాయల బిల్లు వచ్చాయి, 1000 రూపాయల బిల్లు వస్తున్నాయి. మరి ఆ రకంగా స్మార్ట్ మీటర్లు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యుత్ భారాలు పెరగడానికి అవకాశం ఉంది. అందుకోసం ఈ రోజు అదాని, అంబానీ, షిరిడి సాయి లాంటి పెట్టుబడిదారులకి దోచిపెట్టడానికే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది తప్ప సామాన్య ప్రజల కోసం లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే ఇప్పుడైనా ఆలోచన చేయండి, కరెంటు బిల్లు తగ్గించండి, స్మార్ట్ మీటర్ వెనక్కి తీసుకోండి. లేకపోతే రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ. గత 20 సంవత్సరాల క్రితం విధానాలు తీసుకురావడంతో ఆలోచనని దాదాపు 100 రోజులు ఉద్యమాలు చేయడం జరిగింది వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో. అలాంటి పోరాటంలో అమలుపడినటువంటి అమలైనటువంటి వ్యక్తులు అమరవీరుల ఈ రోజు మళ్ళీ అదే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి ఇదే విద్యుత్ సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్ విధానాన్ని అది ఛార్జీలు పెంచడంతో దాదాపుగా అనేక పోరాటాలు చేస్తున్నాము. ఈ రోజు యొక్క స్పష్టంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అది ఉన్న వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.